వివాదరహితమైన తిరుమల లడ్డూపై అనేక అనుమానాలు, ఆధార రహిత ఆరోపణలు అన్ని అసత్యమని సిబిఐ రిపోర్టు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారి మీద చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరంలో శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో 5వ పట్టణ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని కలిసి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రివర్యులు మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి విచారించి తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరాం. కాకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దురుద్దేశంతో కుట్రలకు పాల్పడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి వెనుక ఎవరున్నారనేది గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన కాకాని వ్యక్తిత్వ సహనానికి పాల్పడుతూ కొంతమంది వ్యక్తులపై ఎన్నడూ లేని విధంగా రహస్యంగా ఫ్లెక్సీలు కట్టే విధానాన్ని భవిష్యత్తులో నిరోధించేలాగా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరిన కాకాని ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమేలేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తులు ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అత్యంత ప్రాభవం కలిగినటువంటి, అత్యంత పవిత్రత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం, వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణకాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక రాజ్యాంగ స్థానంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కనీసం నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలని తెప్పించుకొని వాటన్నిటినీ పరిశీలించిన మీదట దాన్ని సంబంధించి నిర్ధారిస్తూ ఏదైనా మాట్లాడాలి. అనేక సందర్భాలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం, గోప్యత పాటిస్తామని చెప్పి వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఏది పట్టించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం జరిగింది. దానికి ఈరోజు సుప్రీంకోర్టు మందలించడం, ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం, విధులు నిర్వహించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే ఇది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి గ్రహించి సిబిఐ విచారణని ఆదేశించి ఆ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారో దానిలో సిబిఐని కూడా వేసి వాళ్ళను కూడా కలిపి సిబిఐ అధికారులను వాళ్ళ పర్యవేక్షణలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు నిర్ధారించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు సిట్ వచ్చిన తర్వాత రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది, పిగ్ ఫ్యాట్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏమైనా వచ్చాయి? ఈరోజు వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ ఏది లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు టీటీడీ మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద, గత ప్రభుత్వం మీద
మీరు చేసినటువంటి నిందారోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలను తేలిసిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడారు, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు, వాళ్ళ దృష్టి మరల్చడానికి ఈరోజు మా మీద దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మీద కార్యకర్త మీద ఉంది. ఈరోజు మేము మాట్లాడడం కాదు, సాధారణ భక్తులే మాట్లాడుతున్నారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు, ఎంతమంది మనోభావాలను ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వల్ల గాయపడ్డాయి. కాబట్టి మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండి కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాడిని కొనసాగిస్తా, దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా, ఇంకా మీ దాడి కొనసాగిస్తా, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు, ఇంత నిరాధారంగా మీకు ఏమి హక్కు ఉంటే, ఏమి అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు? కాబట్టి ఏమీ తప్పు చేయకపోయినా, వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా, వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా, మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులు మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా? కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు, కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే, ఆ ఫ్లెక్సీల వల్ల గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు, తీగిపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు, సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్ళు తగలబెడతారా, భౌతికంగా నిర్మూలిస్తారా, మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా, అంటే మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా, అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు నక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా, ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు. మొన్న 6 గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? శాంతి భద్రతలు ఏ విధంగా అదుపుతాయి? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకు పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాము నిన్నని చెప్పడం, చెప్పులు మాట్లాడడం, మాట్లాడకూడనటువంటి పదజాలం దూషించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి అటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి వాటిలన్నింటిని కూడా ఈరోజు ప్రవేశపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది. కాబట్టి అందుకనే ఈరోజు మేము అందరం కూడా శాంతియుతంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాంతియుతంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలనేటువంటి ఆలోచనతో. అందుకనే రాంబాబు గారు కూడా స్పష్టంగా చెప్పండి, నేను కాస్త ఆవేశానికి లోనయ్యా, కాబట్టి నేను మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకుంటున్నా, ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, వాళ్ళు అన్వయించుకున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరి మీదైతే మీరు చెప్పారో ఆ వ్యక్తే బయటకు వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అన్న తర్వాత వివాదం అంతటితో సమస్యపోతుంది. లేదు మీరు అన్నారు, మీరు మమ్మల్ని అన్నారు, ముఖ్యమంత్రిని అన్నారు అని చెప్పంటే మీ ఉద్దేశం ఏంటంటే ఈరోజు లడ్డు విషయం ప్రజలకు తెలియకూడదు, లడ్డు విషయం భక్తులకు తెలియకూడదు, లడ్డు విషయంలో మీరు భ్రష్టు పట్టిపోయారు కాబట్టి దాని నుంచి బయటపడాలా, దాని నుంచి దారి మళ్లించాలా, దాని నుంచి దృష్టి మళ్లించాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, కాబట్టి ఇడు తగలబెట్టాలా, వాళ్ళ మీద దాడులు చేయాలా, దాని ద్వారా ఉన్నటువంటి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన. మీరు చేసేటువంటి ఆలోచన 2. ఎందుకంటే 2 తప్పులు చేశారు. ఒకటి లడ్డు విషయం, రెండవది గీతం యూనివర్సిటీకి ఏదైతే లోకేష్ వాళ్ళ షడ్డకుడు ఉన్నాడో కో బ్రదరు ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్కి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్థలాన్ని మీరు అప్పచెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి కాపాడాడో ఆ స్థలాన్ని అప్పనంగా మీరు అప్పచెప్పారు. కాబట్టి ఈ విషయాలు ప్రజల్లోకి పోకూడదు, మీ దోపిడీ బయటపడకూడదు, మీ దొంగతనం బయటపడకూడదు, మీరు చేసినటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు బయటపడకూడదు. కాబట్టి దాని దృష్టి మరల్చడానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఈరోజు మా వాళ్ళని హింసించడం, మా వాళ్ళ మీద దాడులు చేయడం, ఏదన్నా మాట్లాడితే తీసి మమ్మల్ని తగలబెట్టడం, పోలీసుల దగ్గరుండి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టించడం. ఏ రోజైనా ఈరోజు మేము వెళ్తాం, ఏమి తెలుగుదేశం వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టారు, మేము ఎందుకు తగలబెట్టకూడదు? చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది, లోకేష్ల దిష్టి బొమ్మలు అంటే మీరు ఉండేది, పోలీసులు ఉండేది ఒకరికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టడానికా? ఒకరి దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే ఈరోజు మేము అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ, నేను అడుగుతున్నాను ఎస్పీ గారిని,
ఈరోజు నిన్న ప్రతి మండల వ్యాప్తిగా ప్రతి దగ్గర కాల్చారు మా సంబంధించినటువంటి దిష్టి బొమ్మల్ని. ఏమి అదేవిధంగా ఎవడన్నా ఒక దిష్టి బొమ్మ తీసుకొని వస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఏమి ఎందుకు ఒప్పుకోరు? మీరు సమానంగా విధులు నిర్వహిస్తున్నారా, లేకపోతే పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తారా అనేటువంటిది ఈ సంఘటనలు గుర్తు చేయటం లేదా? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను పోలీసుని, ఎస్పీ గారిని కోరేది, మీరు శాంతి భద్రతలు అదుపులో పెట్టాలి అనుకుంటే పక్షపాత ధోరణి విడనాడండి. మీరు అధికార పార్టీకి కొమ్ము కాయకండి. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే దానికి జీ హుజూర్ అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి వాటిల్లో వాళ్ళ ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటాం అనేటువంటి పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యంలో వీలు కాదు. ప్రజలు తిరగబడ్డం ప్రారంభిస్తే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి దేశం గుర్తుంచుకోండి. కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం వస్తే, ప్రజల్లో అటువంటి రెవల్యూషన్ స్టార్ట్ అయితే, ఆ విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయి తిరుగుబాటు అనేటువంటిది కానీ ప్రారంభమైతే పోలీసులు చాలరు, వ్యవస్థ చాలదు. కాకపోతే కొంత ప్రాణ నష్టం జరిగితే జరగవచ్చేమో కానీ దానికి ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేము. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మేము పోలీస్ ఎస్పీ గారిని అడిగేది, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయండి, వాటి మీద విచారణ చేయండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఆ ఫ్లెక్స్లు ఎవరు కట్టారు, దాన్ని ఎవరు కట్టించారు, దానికి ధన సహాయం ఎవరు చేశారు, దానికి ఎవరు పేర్లు వేశారు, ఎవరు ప్రోత్బలంతో ఆ ఫ్లెక్స్లు కట్టాయి, ఫ్లెక్స్లు కట్టినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఫ్లెక్స్లు కట్టకుండా నిరాధారమైనటువంటి నిందలు వేయకుండా మా మీద లేనిపోయినటువంటి అసత్య ఆరోపణలతో ప్రచారాలు చేయకుండా ఉండడానికి మీరు భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి మేము ఈరోజు అడిగేవాడు లేడు అనుకుంటున్నారేమో. మేము అడగడానికి ఇబ్బంది ఏమి లేదు. మేము అడిగినా సరే చెవిటివాడు ముందు శంఖం వదినట్టుగా మీరు పెడచెమని పెడుతున్నారు కాబట్టి, పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు మేము పెద్దగా పోలీసుకి సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వలే. అయినా సరే ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు చూసిన తర్వాత నేరుగా వెళ్ళాం. పోలీసు స్టేషన్కి వెళ్ళి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో నేను, నాతో పాటు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరుడు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, స్థానికంగా ఉండేటువంటి వివిధ హోదాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం వీళ్ళు ఇచ్చాం. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మేము ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లను రిజిస్టర్ చేసి దాని మీద విచారణ జరిపించి ఎవరు దీనికి బాధ్యులైనటువంటిది గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏదైతే అసత్య ఆరోపణలు చేశారో పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజాలు బయటపెట్టాడు. నిజాలు ప్రజలకు తెలిసాయి, నిజాలు ఆయన భక్తులకు తెలిసాయి, భక్తులకు ఊరట లభించింది. కాకపోతే భక్తులకి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించినటువంటి వీళ్ళు ముగ్గురు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, దానితో పాటు రెచ్చిపోయినటువంటి మంత్రులు అందరూ కూడా బేషరతుగా భక్తులకు క్షమాపణ చెప్పాలి, చెంపలు వేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా, ప్రపంచంలో ఉండే అందరికీ కూడా గుర్తొచ్చేది తిరుమల బాలాజీ. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు, అంతటి పవిత్రత, అంతటి విశిష్టత ఉంది. మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండు కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు, అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా. ఆ విధంగా మాట్లాడేది, ఆరోపణ చేసేది ఒక శత్రువే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారా అన్నది ఒకటి ఆలోచించుకోవాలా. ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డు గురించి? దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది, ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది. ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ, అక్కడ ఆ తర్వాత ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి, మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ, ఆ లడ్డు యొక్క విశిష్టత గురించి కానీ, మరలా దాని యొక్క పవిత్రత అలానే కాపాడుకునేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తూ ఉంటే, లేదు అది అపవిత్రమే, తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎక్కడా కూడా చూడలేం. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి ఒక పవిత్రత గురించి, మనందరూ మనోభావాలకు సంబంధించినటువంటి మన టెంపుల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి మీరు ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీల ద్వారా ఆ పవిత్రతను దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించినటువంటి తీరుందే,
అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. దానికి సంబంధించి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని తీసిమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి తిరిగి వస్తూ ఉంటే ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ కర్రలు కత్తులతో తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో 2 మాటలు తప్పుగా మాట్లాడినానని కూడా ఆ తర్వాత ప్రెస్ ముందు మాట్లాడినారు. ఆయన ఏం చేస్తారు, కొన్ని వందల మంది పైకి వచ్చి చెప్పులతో కర్రలతో కొడతా ఉంటే మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి గురించి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి హత్యాయత్నం మీద జరిగినప్పుడు ఆవేశంలో ఆయన మాట్లాడిన దానికి కూడా ఆ తర్వాత పొరపాటైందని చెప్పినా కూడా ఈరోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, కూతురు కానీ భార్య కానీ వీరందరూ ఉన్నా కూడా వారందరూ ఉన్నా కూడా ఆ ఇల్లుని ధ్వంసం చేయడం కానీ పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించడం కానీ ఇది ఏ విధంగా మనకున్నాం. ఆంధ్ర రాష్ట్రం అన్నా ప్రత్యేకంగా మన నెల్లూరు అన్నా కూడా చాలామంది ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం అని కానీ జిల్లా అని కానీ అనుకుంటారు. మరి ఇక్కడ నెల్లూరు జిల్లాను పాడు చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇమేజ్ని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత దుర్మార్గమైందా, ఇక్కడ బీహార్ కంటే కూడా అత్యంత పాశకమైనటువంటి పరిపాలన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితి ఈరోజు ప్రపంచమంతా కానీ భారతదేశం అంతా కానీ అనుకునేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయన్నతో కానీ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులు కనుక ఎఫ్ఐఆర్ కనుక కాకపోతే తప్పకుండా వాటికి కోర్టుకు అప్రోచ్ కావడం కానీ రేపొద్దున వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ మనం పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షించేదానికి కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని తెలియజేస్తా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఆయన అధికారం కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతటి దానికైనా కూడా ఆయన ఒడిగొట్టే మనస్తత్వాన్ని మనం అంతకుముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కాదు ఎవరినైనా కూడా దానికి సంబంధం లే, అందరినీ వాడుకుంటాడు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా నీ అధికార దాహానికి నువ్వు మన ప్రతిష్టని మనకున్నటువంటి మనోభావాలని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం మాత్రం అత్యంత సిగ్గుచేటని మాత్రం తెలియజేస్తా ఉన్నాను.